తెలంగాణ మంత్రులపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. జూబ్లీహిల్స్లో సరిగ్గా పని చేయలేదని ఇద్దరిపై ఆరోపణలు ప్రధానంగా వచ్చాయి. ఢిల్లీకి వచ్చి ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాలని అధిష్టానం నుంచి ఆదేశాలైతే అందాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు చెందినటువంటి ముగ్గురు మంత్రులపై ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. వారికి కేటాయించిన డివిజన్లలో సరిగా పని చేయలేదని కంప్లైంట్ అందింది. సీనియర్లమైన తమకు డివిజన్ల బాధ్యతలను అప్పగించడం ఏంటని కూడా ఆ ధోరణిలో సదరు మంత్రులు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. పార్టీ ఓడిపోవాలని కోరుకున్నట్లు మంత్రులపై ఆరోపణలు కూడా వచ్చాయి. వ్యవహారాన్ని మాత్రం పార్టీ సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ దీని మీద గుర్రుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నిక సమయంలో ప్రధానంగా ఆ ముగ్గురు వ్యవహరించినటువంటి తీరు అధిష్టానానికి ఆగ్రహం తెప్పించినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానంగా ఆ ముగ్గురు ఎవరైనా దానిపై ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు చెందినటువంటి మంత్రులపై కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అధిష్టానం అయితే కీలకంగా ఢిల్లీకి వచ్చి మీరు వివరణ ఇవ్వాలని చెప్పింది అంటే పరిస్థితిని ఎంతవరకు సీరియస్గా తీసుకుందనేది అర్థమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఎవరా ముగ్గురు అనే దానికి సంబంధించి కూడా కీలకంగా వస్తున్నటువంటి ఆరోపణలు, సీనియర్లమైనటువంటి మాకు డివిజన్ల బాధ్యతలు అప్పగించడం ఏంటి, మరొక అడుగు ముందుకు వేసి ముగ్గురు కూడా వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన అనుచరుల దగ్గర చెప్పినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఓడిపోతే ముఖ్యమంత్రి సీటు కూడా మాకే అనేటువంటి రకరకాల ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి జరుగుతున్నటువంటి జోరుగా చర్చ జరిగినటువంటి సందర్భం కూడా ఉంది. ఆ అంశానికి సంబంధించి ఎలా చూడాలి ఈ పరిణామాలు? మురళి, కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయనను ఇబ్బంది కలిగించాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మంత్రులకు ఒక్కొక్కరుగా కూడా అధిష్టానం నేపథ్యంలోనే ఆశించిన మేరకు తమకు అప్పగించినటువంటి ప్రచారం కావచ్చు, డివిజన్ల వ్యవహారాల్లో కావచ్చు, ఆశించిన మేరకు పనిచేయని ముగ్గురు సీనియర్ మంత్రులపై అధిష్టానం చెప్తుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా నేరుగా ముగ్గురు మంత్రులకు వ్యక్తిగతంగా సమాచారం అందించడంతో పాటు ఢిల్లీకి వచ్చి తమ వివరణ ఇవ్వాల్సిందిగా కోరినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక మంత్రి, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారంగా, ప్రచారం ఆధారంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి వివరణ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు, వీరిద్దరూ కూడా 1-2 రోజుల్లో మళ్ళీ ఢిల్లీకి వెళ్లి తమ వివరణ ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఎలక్షన్ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ఆశించిన దానికన్నా మంచి ఫలితాన్ని ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సాధించినప్పటికీ కూడా భవిష్యత్తులో పార్టీకి కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కావచ్చు ఇబ్బంది కలిగించొద్దు అనేటువంటి ధోరణిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ముగ్గురిపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే అధిష్టానం తీసుకున్నటువంటి విధానానికి సంబంధించి పర్టికులర్గా ముఖ్యమంత్రి మార్పు అంశం కావచ్చు, లేకపోతే కుట్రలు జరుగుతున్నాయనేటువంటి కోణం కావచ్చు, గతంలో కూడా అధిష్టానానికి చాలా వరకు కంప్లైంట్లు వెళ్ళాయి. కొంతమంది బహిరంగంగా కామెంట్స్ కూడా చేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా మీరు వస్తే బాగుంటుందనేటువంటి ఒక కోణాన్ని కూడా వెలుబుచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలను కూడా అధిష్టానం ఎప్పటి నుంచో పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే సమయంలో అన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా పదే వస్తున్నటువంటి ఈ అంశానికి సంబంధించి? మురళి, ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అండర్ లోనే కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్స్ కు వెళ్ళింది. పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆయన్నే ప్రచార బాధ్యతలు మొత్తాన్ని కూడా, గెలుపు బాధ్యతలను, పార్టీ బాధ్యతలను కావచ్చు, నిలబెట్టినటువంటి క్యాండిడేట్స్ విషయంలో కావచ్చు, మొత్తం కూడా అన్ని తానై ఎలక్షన్స్ లో నడిపించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఒకనొక దశలో ఇటు దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మల్లువటి విక్రమార్క, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇలాంటి వాళ్ళ పేర్లు అన్ని కూడా, దామోదర్ రాజనరసింహ, ఇలాంటి వాళ్ళ పేర్లు అన్ని కూడా తెరపైకి వచ్చాయి. కానీ అధిష్టానం మాత్రం ఎలక్షన్స్ లో కష్టపడి అన్ని తానే నడిపించిన రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. సీఎం క్యాండిడేట్ గా తమ పేరును, రేవంత్ రెడ్డి పేరును తమ అభ్యర్థిగా కూడా అధిష్టానం ఇక్కడికి పంపించింది. అధిష్టానానికి కట్టుబడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడం, ఆయన ముఖ్యమంత్రి కావడం, ఆయన అనంతరం సీఎం అయిన అనంతరం క్యాబినెట్ లో వీరంతా ఎవరైతే ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారో
వారందరికీ కూడా ఇక్కడ కేబినెట్ హోదా ఫస్ట్ మొదటి విడతలోనే కల్పించింది. అయితే అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే వాస్తవానికి కుమ్ములాటల పార్టీగా కూడా రాజకీయ వర్గాల్లో ఒక నేమ్ అయితే ఉంటుంది. అయితే మొదటి నుండి రేవంత్ రెడ్డి సీఎం అయినటువంటి మొదటి రోజు నుంచి కూడా భవిష్యత్తులో మా ఫలానా వ్యక్తికి సీఎం అయ్యే అవకాశం ఉన్నాయి, ఈయనకు అన్ని అర్హతలు ఉన్నాయి అనేటువంటి ప్రచారం వీరందరి పేర్లపై కూడా జరిగింది. అయితే నల్గొండ జిల్లాకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రేస్ లో అందరికన్నా కూడా కాస్త ముందున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పుడు ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన నియోజకవర్గం మునుగోడులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో బహిరంగంగా భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశాలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నాయనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో 3 సంవత్సరాల పాటు అవకాశం ఉంది, సీఎం గా కానీ అది పాలన చేసే అధికారం ఉంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గనక కాంగ్రెస్ పార్టీ ఓడినట్టు అయ్యేది ఉంటే, ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా మనం సీఎం రేవంత్ రెడ్డితో పాటు నవీన్ యాదవ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నవీన్ యాదవ్ గెలుపు గుర్రంగా ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి ఆయనకు అండదండలు అందిస్తూ వచ్చారు. అధిష్టానం దగ్గర జరిగినటువంటి ఒక చర్చలో కూడా నవీన్ యాదవ్ నా మనిషి, తనను గెలిపించే బాధ్యత నాది అనే ఒక స్టేట్మెంట్ ఆధారంగానే అధిష్టానం నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించింది. రేవంత్ రెడ్డి కూడా నవీన్ యాదవ్ ను అంతే సీరియస్ గా ప్రచారంలో కావచ్చు, పోల్ మేనేజ్మెంట్ లో కావచ్చు, ఇలా ప్రతి వ్యవహారంలో రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ వెన్నంటే ఉన్నారు. గెలుపు బాధ్యతను తానే భుజానపై తీసుకొని సుమారు 6 రోజుల పాటు ప్రచారం నిర్వహించారు. ఎలక్షన్ కు 48 గంటల ముందు నిర్వహించినటువంటి ఒక ప్రెస్ మీట్ లో కూడా ఒక జర్నలిస్ట్ రేవంత్ రెడ్డిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అదేంటంటే, ఒక సీఎం హోదాలో ఉన్న మీరు ఒక చిన్న ఉప ఎన్నికకు ఇంత టైం కేటాయించడం, ఇంత సీరియస్ గా తీసుకోవడం ఇది ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్ వేసినప్పుడు రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ముందుగా కాంగ్రెస్ పార్టీ మనిషిని, ఆ తర్వాతనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ ఎన్నిక వచ్చినా అక్కడ ఎన్నికల్లో నిలబడినటువంటి వ్యక్తి ఎవరైనా కూడా నేనే క్యాండిడేట్ అనే ధోరణిలో నా వర్క్ ఉంటుంది. గతంలో జరిగినటువంటి పార్టీ అధికారంలో లేని సందర్భంలో జరిగినటువంటి ఉప ఎన్నికలను కూడా ఆయన ఉదాహరణగా చూపెట్టారు. అయితే మొత్తంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించిన క్రెడిట్ రేవంత్ రెడ్డి ఒక్కడికే దక్కుతుంది అని ముందుగానే అన్ని రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ముఖ్యమంత్రి మార్పు అనివార్యం అవుతుంది. అప్పుడు మేమే ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటాం. పరిస్థితుల్ని అలా సృష్టిస్తున్నారా, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితుల్ని వారికి అనుగుణంగా మార్చుకుంటున్నారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. క్రాంతి, ఈ కోణాన్ని ఎలా చూడాలి మనం? అయితే వాస్తవానికి వీళ్ళంతా కూడా ఉప ఎన్నికల్లో ఓడిపోయినట్లయితే తమకు తదుపరి ముఖ్యమంత్రి అవకాశం వస్తుందనేటువంటి కొంత ప్రచారాన్ని తమ సన్నిహితుల వద్ద, కొంతమంది జర్నలిస్టుల వద్ద కూడా చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వరుసలోనే అభ్యర్థి ఓడిపోతే బాగుండు అనేటువంటి ఒక ఒపీనియన్ తీసుకురావడాన్ని ఇటు పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ 3 మంత్రులను కూడా ఢిల్లీకి పిలిచినట్టుగా సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. స్వాతి, దీనికి సంబంధించి ముఖ్యంగా సీనియర్లమైనటువంటి తమకు డివిజన్ల బాధ్యతలుగా అప్పగించడం ఏంటనేటువంటి ధోరణి కావచ్చు, లేకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఓడిపోతే ముఖ్యమంత్రి ముఖ్యంగా బాధ్యత తీసుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి గట్టిగా పట్టుబట్టేటువంటి అవకాశం కానీ, లేకపోతే ఆ పరిస్థితుల్ని తమకు అనుగుణంగా మలుచుకొని కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్లుగా మాకే ఆ పదవి దక్కాలని మీరు కోరుకుంటున్నట్లుగా కూడా పార్టీలో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. కొంతమంది బాహాటంగానే మీరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను ఉద్దేశించి మాట్లాడటం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధాన సమస్య. జోరుగా జరుగుతున్నటువంటి చర్చలకు అధిష్టానం అయితే చెక్ పెట్టాలని చూస్తోంది. అందుకే వీరిని ఢిల్లీకి పిలిచి దీనికి సంబంధించి వివరణ అయితే పూర్తి స్థాయిలో ఇవ్వాలని అయితే ఆదేశించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.